ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి. ముందుగా ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇది 1 మీటర్ క్లాత్ అండి. ఈ 1 మీటర్ క్లాత్ తడిపి ఆరబెట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఇటువైపు కోరంచులు ఉంటాయండి. ఇటువైపు ఇప్పుడు మనం తీసుకున్న లైనింగ్ పైన ఇక్కడ మన వైపు ఈ కోరంచు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుండి నేను కొలత తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఈ నెక్కు సూటిగా ఇలా పట్టుకొని ఈ నెక్కు సూటిగా ఇలా ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మడత వేసుకొని బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపు ఈ కోరంచులు 2 ఉన్నాయి కాబట్టి సమానంగా ఉంది. ఇప్పుడు ఈ చివరన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పట్టుకొని ఈ డాట్ సూటిగా ఈ భుజానికి సూటిగా ఈ డాట్ వరకు ఇలా పట్టుకొని ఈ పొడవు అనేది తీసుకోవాలి. ఇక్కడ నుండి మనం మార్క్ చేసుకున్నాం కదా 1/2 ఇంచ్ కోసం, అక్కడ నుండి ఇలా పైకి ఈ షోల్డర్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్, ఇది ఖర్చు కోసం మార్కింగ్. ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్కి నెక్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకుందాం. ఈ కింది వైపు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ నెక్ ఈ షోల్డర్ వరకు ఇలా సమానంగా పట్టుకొని చూడండి. ఇక్కడ వరకు అయితే నెక్ వచ్చింది. ఈ నెక్కి ఇక్కడ ఎగ్జాక్ట్ మార్క్ చేస్తున్నాను నేను. చూడండి ఇలాగా ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా, షోల్డర్ కుట్టు వరకు ఎగ్జాక్ట్ మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ని నెక్ని ఇలా సెట్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇది ఎంత ఉందో అంతే మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఎగ్జాక్ట్ మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఇటు పక్కన నుండి ఇటు ఈ 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే ఆది బ్లౌజ్కి ఎంత నెక్ ఉందో అంతే నెక్ వస్తుంది. ఎక్కువ తక్కువ అనేవి రాకుండా ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వస్తుంది ఇలా మార్క్ చేసుకుంటే. ఇప్పుడు ఈ వైపున ఈ ఖర్చు ఇప్పుడు నెక్ మార్క్ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఇప్పుడు ఇటు సైడు మనకు ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పట్టుకొని ఈ చంక భాగం ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసి ఇక్కడ ఎగ్జాక్ట్ మార్క్ చేసుకొని తర్వాత 1/2 ఇంచ్ ఖర్చుకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్ మార్క్ చేసుకొని ఈ లైను ఇలా కలిపేసేయాలి. చూడండి సూటిగా ఇలా ఎల్ షేప్లో వస్తుంది. ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు ఈ మూల దగ్గర ఇలా క్రాస్ ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది ఈ మూల దగ్గర బ్లౌజ్ సైజుని బట్టి ఈ మూల దగ్గర తీసుకోవాలి కొలత.
ఇప్పుడు ఈ చిన్న సైజా పెద్ద సైజా బ్లౌజ్ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఉక్స్ పట్టి దగ్గర నుండి ఇలా కొలుచుకోవాలి. చూడండి, ఇది పెద్ద సైజ్ బ్లౌజే, 30.5 ఇంచులు ఉంది. కాజాపట్టి మలిసి కొలిచినప్పుడు 30 ఇంచులన్నర ఉంది. ఇప్పుడు దీనికి ఇక్కడ ఈ మూల దగ్గర 1.5 ఇంచులు తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ స్కేల్తో కలిపేసేయాలి. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వస్తుంది నెక్. ఈజీగా కట్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.